everybody drop. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. లాస్ట్ వీడియోలో అయితే నేను వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేశాననేది చూపించానమాట. సో మీలో ఎవరైనా ఆ వీడియోని మిస్ అయితే తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి. అలా ఏం చేస్తున్నావు? స్వీట్ని షేవింగ్ చేస్తున్నా. స్వీట్ మనకి కొత్త నొక్కేస్తున్నావు. ఇదేంటో తెలుసా? బెల్లం. బెల్లమా? అమ్మో, నీకు తెలుసా? ఏం చేస్తారు బెల్లంతో? స్వీట్ అన్న స్వీట్ చేస్తున్నారా? నీకోసం కాదు, అమ్మాయి కోసం. నాకు కొద్దు, నాకు అమ్మాయి క్యూట్ అనుకే. క్యూటా ఏమన్నా? ఇప్పుడు కొడతాను. ఎవరు క్యూట్గా ఉంటే వాళ్ళకే స్వీట్. నువ్వు క్యూటా ఏమన్నా చెప్పు. ఎవరు? నువ్వా నేనా? ఒరే, అమ్మవారికి ఫస్ట్ పెట్టాలి. ఇప్పుడు తినొద్దు నువ్వు. చిన్ని తినొద్దు, నేను జాజకు పెట్టాలి. జాజకు స్వీట్ చేస్తా, అప్పుడు నీకు ఇస్తా, సరేనా? మా చిన్నోడికి బెల్లం ఇయ్యను అనేసరికి చాలా కోపం వచ్చింది. అలిగి ఇంకా వెళ్ళిపోయాడు, హెల్ప్ చేయను ఏం చేయనని. పాపం మా కృతికి మాత్రం ఒక్కడు కూర్చొని అలా బెల్లం అయితే తురిమాడనమాట చాకుతోటి. నేను ఎప్పుడు వద్దని చెప్పినా కూడా అస్సలు వినడు. ప్రతి పండక్కి మా కృతికే ఈ పని చేస్తాడనమాట. ఏదో రకంగా నాకైతే హెల్ప్ చేస్తాడు. పండగ రోజు ఉదయాన్నే లేచి పనులన్నీ కంప్లీట్ చేసి ఇంకా ఫస్ట్ అయితే నేను అమ్మవారికి ప్రసాదాలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే బెల్లం పరమాన్నం అయితే చేశాను. దాంట్లో బియ్యము అలాగే కందిపప్పు పెసరపప్పు వేసి ఉడకబెట్టాను అనమాట, వాటర్ పోసి. తర్వాత ఇలా తురిమిన బెల్లము అలాగే కొద్దిగా ఇలాచీ వేసి ఇంకా దానిలో పాలు కూడా పోసాను అనమాట. ఇదైతే ఒక రకం స్వీట్ అయితే చేశాను. ఎప్పటిలాగే ఈసారి కూడా మా అమ్మవారి కోసం నేను 9 రకాల నైవేద్యాలు అయితే చేస్తున్నాను. నైవేద్యాలు రెడీ చేస్తున్నప్పుడు నేను అంతా అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే ఆ రోజు చాలా పని ఉంటే ఇంకా ఈ వీడియో తీసుకుంటూ ఉంటే పూజ కూడా టైంకి కాదని. అది కూడా తీసింది లెఫ్ట్ హ్యాండ్తో ఫోన్ పట్టుకొని రైట్ హ్యాండ్తో కలుపుకుంటూ కొద్దిగా ఇలా షూట్ చేశాను. ఇక్కడ పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. స్వీట్ అయిపోగానే నెక్స్ట్ అయితే నేను వైట్ రైస్ అయితే చేశాను. అది కూడా అమ్మవారికి పులిహోరకి సపరేట్గా చేశాను, దద్దోజనం కూడా చేశాను అనమాట. దానికోసం కొంచెం మెత్తగా వండాను. సో నేను 2 times అయితే వైట్ రైస్ చేశాను. ఇంతకీ మీ ఇంట్లో మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఏమేమి నైవేద్యాలు పెట్టారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, కామెంట్ కూడా పెట్టట్లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ పెట్టండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి ముందు అయితే. నెక్స్ట్ అయితే నేను శనగలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా వంటలు అయితే అన్నీ షూట్ చేయలేదని చెప్పాను కదా, ఈ 3 మాత్రమే చేశాను. తర్వాత అయితే గడప అయితే కడిగి నేను బొట్లు అయితే పెడుతున్నాను పసుపు రాసి. యాక్చువల్గా అయితే నేను మా ఇంటి ముందు కలర్ వేసి మంచిగా రంగోలీ వేద్దాం అనుకున్నాను, కానీ అసలు టైం ఉండనందువల్ల నార్మల్ ముగ్గే వేశాను. పండక్కి ముందు రోజు నైట్ అయితే నేను మెహందీ పెట్టుకున్నాను కదా, మా చిన్నోడైతే పెట్టుకున్నప్పటి నుంచి అది తీసే వరకు ఎప్పుడు తీస్తావు అని నా ఎంబడి పడ్డాడనమాట. ఇంకా ఒక ½ an hour మాత్రమే ఆ మెహందీని అయితే నా చేతిలోకి పెట్టుకున్నాను. అయినా కూడా బాగా పండిందండి, బాగా రెడ్గా అయిపోయింది. వరలక్ష్మి వ్రతం వస్తుందంటే ఆడవాళ్ళకి వారం ముందు నుంచే హడావిడి స్టార్ట్ అవుతుంది కదా, నాకు కూడా అలాగే అయిందండి. వారం ముందు నుంచే అన్ని పనులు చేశాను, అయినా కూడా ఎక్కడికి అవ్వలేదు. పండగ ముందు రోజు కూడా నేను చాలా వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, కానీ పండగ రోజు అయితే మా పని అయితే ఎక్కువగానే ఉంటుంది కదా. అంటే నైవేద్యాలు రెడీ చేయాలి, అమ్మవారిని రెడీ చేయాలి, మనం రెడీ అవ్వాలి, పిల్లల్ని రెడీ చేయాలి, ఇలా చాలా పనులు ఉంటాయి. ఎంత ముందు చేసుకున్నా లేట్ అయితే అవుతూనే ఉంటుంది. నైవేద్యాలు అలాగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ అయితే నేను అమ్మవారిని రెడీ చేయడానికి ఇక్కడైతే పద్మకమలం ముగ్గు వేస్తున్నాను. నాకు ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం అండి. ఏ పండగ వచ్చినా ఫస్ట్ అయితే నేను పద్మకమలం ముగ్గుతోనే స్టార్ట్ చేస్తాను. ఈ పద్మకమలం ముగ్గు కూడా 108 petals వచ్చేది. లాంగ్ వీడియో ఒకటి పెట్టాను అనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కంపల్సరీ చూడండి.
లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పద్మకమలం ముగ్గు వేస్తే చాలా మంచిది అంటారు కదా, అందుకోసమని నేను ఏ పూజలు చేసినా ఫస్ట్ ఈ పద్మకమలం ముగ్గే వేస్తాను. ముగ్గు అయితే అయిపోయింది, దానిలోకి పసుపు అలాగే కుంకుమ అయితే వేస్తున్నాను. నాలాగే మీరు కూడా ఏ పండగ వచ్చినా ఇలా పద్మకమలం ముగ్గు వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముగ్గు అయితే అయిపోయింది, తర్వాత ఫ్లవర్ కూడా పెడుతున్నాను. ఇక్కడ పీట వేసి బ్లౌజ్ పీస్ కూడా వేస్తున్నాను అనమాట. కొత్త బ్లౌజ్ పీస్ వేసి దానిపైన కూడా రైస్ వేసి పసుపు కుంకుమ వేసి దానిపైన నేను అమ్మవారిని అయితే కూర్చోబెడతాను. ఇంతకీ మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని మర్చిపోయాను. అదేంటంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? అంటే ఎక్కువగా మేము డ్రాయింగ్ వీడియోస్ పెడుతున్నాం కదా, మీకు అవి నచ్చుతున్నాయా? లేదంటే ఇంకేదైనా కొత్తగా కంటెంట్ చూడాలని అనుకుంటున్నారా మా తరపు నుంచి, అలాగే కృతిక్ నుంచి? సో అలా ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ సజెషన్స్ కూడా తప్పకుండా ఇవ్వండి. ఇక్కడైతే బ్లౌజ్ పీస్ పైన బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి ఒక పెద్ద చెంబు దాని మీద ఒక చిన్న చెంబు పెట్టి ఇలా స్టిక్ అయితే కట్టాను అమ్మవారిని కూర్చోపెట్టడానికి. ఇక్కడ అమ్మవారికి శారీ కూడా కట్టేశాను. తర్వాత నగలు అన్నీ పెట్టి అమ్మవారిని రెడీ చేయాలి. అమ్మవారిని అయితే మొత్తం రెడీ చేశాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడైతే ఇంకో ముగ్గు వేస్తున్నాను, అది కూడా పద్మకమలం ముగ్గు. ఎందుకంటే కలశాన్ని కూర్చోపెట్టాలి కదా, సో అందుకోసమని చిన్న పద్మకమలం ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు వేయడం అయితే అయిపోయింది. తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ కొన్ని అక్షంతలు వేసి తర్వాత ఒక పువ్వు అయితే పెడుతున్నాను. తర్వాత కలశం కూర్చోబెట్టడానికి పీటనైతే వేస్తున్నాను. ఇక్కడైతే నేను కలశాన్ని అయితే రెడీ చేస్తున్నాను. నార్మల్గా కలశంలో నేను పసుపు అలాగే కుంకుమ అక్షంతలు, ₹1 కాయిన్, ఒక పువ్వు, అలాగే ఇలాచీలు ఇంకా లవంగాలు కూడా వేస్తాను. ఇంకా వేరేవి కూడా వేస్తారంట, నాకు అయితే అంత ఐడియా లేదు. మీలో ఎవరికైనా ఇవి కూడా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను కలశాన్ని అయితే ఇలా రెడీ చేస్తాను. కలశానికి బొట్లు పెట్టి కంకణం కట్టి పూలు పెట్టేసరికి ఎంత కలగా అనిపిస్తుంది కదా. ఇంకా దీనిపైన మనము కొబ్బరికాయ పెడతాం కదండి, ఆ కొబ్బరికాయని మామూలుగా పైన తొక్కు ఉంటుంది కదా, అది కొంచెం చాకుతో ఇలా గీకామనుకోండి ఆ పొట్టంతా పోతుంది. తర్వాత దానిపైన మనము కొద్దిగా వాటర్ తీసుకొని తడి చేసుకొని మనము పసుపుని ఇలా ఫిల్టర్ ఉంటుంది కదండి, టీ ఫిల్టర్, దాంతో ఇలా పసుపుని వేసామనుకోండి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట, కరెక్ట్గా వస్తుంది. ఈ బొట్టు కూడా నేను పేపర్ మీద డ్రా చేసి అది కట్ చేసి ఇలా బొట్టు అయితే పెట్టాను. చాలా బాగా వచ్చింది. ఎవ్రీ ఇయర్ నేను ఇలాగే చేస్తానన్నమాట. తర్వాత నేను ఇక్కడ మామిడాకులు కూడా పెడుతున్నాను కలశానికి. కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ అయితే ఫోల్డ్ చేసి పెట్టాను. తర్వాత కొద్దిగా గంధము కుంకుమ అయితే పెట్టాను. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన నల్ల పూసలు అలాగే రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కూడా పెట్టాను. అమ్మవారి అలంకరణ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. బ్యాక్ డ్రాప్ కూడా నేను సింపుల్గా రెడీ చేశాను, కానీ చాలా బాగా అనిపించింది. కలశం కూడా చూడండి, మొత్తం ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి మా పిల్లల్ని రెడీ చేసి అందరం కలిసి ఇంకా పూజకైతే కూర్చున్నాము. నేనైతే రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ గంధం పెట్టి అలాగే కుంకుమ అయితే పెడుతున్నాను. కుంకుమ పెట్టగానే అమ్మవారి ఫేస్ చూడండి ఎంత గ్లోయింగ్గా కనిపిస్తుందో.
మార్కెట్లో ఎన్ని అమ్మవారి రూపులు వచ్చినా నాకెందుకో ఈ అమ్మవారి రూపు అయితే చాలా నచ్చిందండి. ఆ ఫేస్ చూసారా, చిన్నగా క్యూట్గా అసలు ఎంత కళగా ఉందో. అందుకోసమని నేను ఎవ్రీ ఇయర్ ఈ అమ్మవారి రూపునే పెడుతూ ఉన్నానన్నమాట. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ అయితే నేను అమ్మవారికి గంధం పెడుతున్నాను. తర్వాత నేను కూడా పెట్టుకున్నాను గంధము. ఇక్కడ మా చిన్నోడికి ముక్కు పట్టుకో అని చెప్పేసరికి ఊపిరి ఆడకుండా ఎంత గట్టిగా పట్టుకొని కూర్చున్నాడో చూడండి. నార్మల్గా అయితే మా చిన్నోడికి తెలుసు అనమాట, నార్మల్గా మెల్లిగా పట్టుకోవాలని. కానీ ఆ రోజు ఎందుకో గట్టిగా పట్టుకొని అలా కూర్చున్నాడు. నేను కూడా చాలాసేపు చూడలేదు, తర్వాత చూసేసరికి ఇలా ఉన్నాడనమాట. బాగా తులా పనులు చేస్తాడండి మా చిన్నోడు అయితే, నాటీ బాయ్. వ్రత పూజ కరిష్యే. అక్కడ తులసి తీసుకురా, అది తీసుకురా. వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి మా చిన్నోడి మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే మేము ఎంత సీరియస్గా చేస్తున్నా మా చిన్నోడు మాత్రం మంచిగా ఫన్నీగా చేస్తూ ఉంటాడు. మళ్ళీ మేము ఏం చేస్తే ఆయన కూడా అన్నీ అవి చేయాలన్నమాట. ఎప్పుడు పూజ చేస్తున్నా ఇంకా ప్రసాదాలు పెట్టామనుకోండి, ఆ ప్రసాదం తినే వరకు అడుగుతూనే ఉంటాడనమాట. పూజ కూడా సరిగా అవ్వనివ్వడు. కానీ ఈసారి ప్రసాదాలు ఇప్పుడే పెట్టలేదు కాబట్టి ప్రశాంతంగా పూజ అయితే అయ్యింది. ల్యాప్టాప్లో మంత్రాలు పెట్టి ఇంకా వరలక్ష్మి పూజా విధానం అంతా చేసామన్నమాట. చాలా ప్రశాంతంగా చేసాము. మా చిన్నోడు కూడా అస్సలు విసిగించలేదు. పూజ చేస్తున్నంతసేపు అలా సైలెంట్గా కూర్చున్నాడు. నేను అక్షంతలు వేస్తే మా చిన్నోడు కూడా అక్షంతలు వేయాలి. అన్ని దానిలో దూరుతాడనమాట. ప్రతి ఒక్కటి ఆయన కూడా చేయాలి పూజ చేసినప్పుడు. ఒకవేళ ఇవ్వలేదనుకోండి ఇంక అక్కడే తేడా వస్తుంది అనమాట. అలాగే ఇంకెళ్ళిపోతాడు, నేను రాను అని అంటాడు. అందుకోసమే ఏం చెప్పినా ఓపిక లేకపోయినా కూడా ఆయనతో అన్ని చేయించాలి దగ్గరుండి. ఆ రోజైతే నేను ఉపవాసం ఉన్నాను. మధ్యాహ్నం ఒక 2 o'clock ఏమో అండి నేను ఒకసారి టీ తాగాను అనమాట. టీ తాగేసి ఇంకా ఫాస్టింగ్ అయితే ఉన్నాను. పూజ అంతా అయ్యేసరికి ఈవినింగ్ 7:30 అయిపోయింది. అప్పుడు మా ఫ్రెండ్స్ అయితే చాలామంది వాయనం తీసుకోవడానికి ఇంటికైతే వచ్చారు. తర్వాత నేను కూడా వాయనం తీసుకోవడానికి వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట. అలా నాకు చాలా లేట్ అయిపోయి నైట్ 10 o'clock అయితే నేను ఫాస్టింగ్ వదిలాను. అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా పూజలు చేయాలంటే చాలా టైం పడుతుంది. మనకి ఓపిక కూడా చాలా ఎక్కువగా ఉండాలి. ఆ రోజు కూడా నాకు అలా లేట్ అయిపోయింది అనమాట. మామూలుగా అయితే ఫాస్టింగ్ అంతసేపు ఉండొద్దు, కానీ తప్పదు కదా, ఇలాంటి పూజలు ఉన్నప్పుడు మనకి టైం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది.
సక్సెస్ఫుల్గా మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే నేను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తోరం అయితే మా ఆయనతో కట్టించుకుంటున్నాను. అమ్మవారి బ్లెస్సింగ్స్ అలాగే మా ఆయన బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన కంకణాలు అయితే ఇప్పుడు మా కృతికి, చింతలికి అలాగే మా ఆయనకైతే కడుతున్నాను. ఈ జాజ నేను సేవ్ చేస్తాను, ఇది కట్టుకుంటే సరేనా? ఓకేనా? మంచి ఉంచుకోవాలి ఇది, ఓకేనా? చెప్పు ఓకేనా కదా? తీయొద్దు, ఓకేనా తల్లి? గుడ్ ఓకే. ఇప్పుడు లూజ్ అంటే టైట్ అడిగి ఇది ఎక్కడ భాషరా? చూపి నీ చూపి ఫ్రెండ్స్కి చూపి నేను అటు కట్టుకున్న కంకణం అని చెప్పు. ఇక చూపి ఫ్రెండ్స్, చూడండి మా చింతలి కంకణం చూపి సిగ్గా. సరే ఇంకా జాజకి మొక్కు, జాజకి దాన్ని పెట్టు. లేచి మొక్కాలి, లే ఇంకా నేను ఆ వరలక్ష్మి అమ్మవారి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీదేవి చాలా మంచిగా చేసుకోవచ్చు. అవును, ఫ్లవర్ వేసి బాగా రెడీ చేసినా. చేతులు ఉన్నాయి, చేతులా? అయ్యో ఇక్కడ ఉన్నాయి కదా పువ్వులు. అందరికి హ్యాపీ వరమహాలక్ష్మి అని చెప్పు. వరలక్ష్మి అందరికి చెప్పు, అక్కడ చెప్పాలి. అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శుభాకాంక్షలు శుభవంతులు. లక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి. ఇంకోటి స్పెషల్ గా ఒకటి చెప్పాలి మీ అందరికి, ఏంటో తెలుసా? మన ఛానల్ అయితే ఇప్పుడు 500K సబ్స్క్రైబర్స్ అయిపోయినాయి. yes, 500K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అంటే ఇప్పుడే, తర్వాత చేయకండి. ఇప్పుడే చేసుకుంటారు. ఇంకా ఓకేనా చెప్పు ఫ్రెండ్స్కి. ఓకే. మీరు చేసుకున్నారా అడుగు ఫ్రెండ్స్. చేసుకున్నారా ఫ్రెండ్స్? వ్రతం చేసుకున్నారా? అమ్మవారిని పెట్టారా అడుగు. అమ్మవారిని పెట్టారా? మీరు కూడా చేశారా? మీరు కూడా చేశారా? అట్లా అడుగు నువ్వు. మీరు కూడా చేశారా? చేయలేదు. బాగుందా బాగాలేదా చెప్పు. బాగున్నారా బాగాలేరా? నువ్వు చెప్పు నాని. బాగున్నారా? మా జాజ బాగున్నారా అడుగు. మా జాజ మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అని చెప్పు. చాక్లెట్స్ తింటే ఇట్లా తగ్గుతారు కదా నాన్న? అందుకే చిన్నపిల్లలు చాక్లెట్స్ తినొద్దని చెప్పండి. మరి పెద్ద పిల్లలు ఏం తిన్నారు చాక్లెట్స్? చిన్నపిల్లలే తింటారు. గర్ల్స్ కూడా తింటారు. గర్ల్స్ అంటే ఎవరు? గర్ల్ అంటే ఎవరు? ఆమె గర్ల్ అంట. గర్ల్ వచ్చింది. ఓకే, అయితే చింతలి గర్ల్ అంట. చూడండి, బాయ్ చెప్పు ఇంకా ఫ్రెండ్స్. బాయ్. వెళ్ళిపోతున్నా. చూశారు కదా మా వరలక్ష్మి వ్రతం. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే మా చిన్నోడు నైట్ 11 o'clockకి పడుకో అంటే పడుకోకుండా ఫోటో దిగుతానన్నాడు. అందుకోసమని నేను దేవుడి దగ్గర అయితే కూర్చోబెట్టాను. ఇక్కడ ప్యాంటు చూసారా మొత్తం ఎల్లో కలర్ ఎలా చేసుకున్నాడో. ఇంట్లో అంటిన పసుపు మొత్తం మా చిన్నోడే అంటించుకున్నాడు, నాకు తూడ్చే పని లేకుండా.
వరలక్ష్మి వ్రతం రోజు పని అంతా అయిపోయేసరికి నైట్ అయితే నాకు 12:30 అయిందండి. ఇల్లంతా క్లీన్ చేసి అంట్లు కడిగేసి అంతా చేసేసరికి ఇంకా పడుకునేసరికి 1 అయిపోయింది. తర్వాత నేను నైట్ 3 మళ్ళీ లేచానండి. ఎందుకంటే మేము ఒక డ్రాయింగ్ వేసాము, షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను. అది ఏంటంటే గరుడాల వారి డ్రాయింగ్ అయితే చేశాను. ఒక గుడిలో ధ్వజస్తంభం పూజ ఉందన్నమాట. సో మేము ఇప్పుడు ఆ పూజకి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి. నేను మార్నింగ్ 4 అయితే అమ్మవారిని కదిలించి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసుకొని మళ్ళీ ఆ గుడికి అయితే బయలుదేరాము. గుడిలో పూజ అయితే మార్నింగ్ 5 స్టార్ట్ అవుతుందని చెప్పారనమాట. అందుకోసం నేను 3 లేచి ఈ పనులన్నీ చేశాను. అప్పటికి నేను ఇవన్నీ చేసేసరికి 5 అయిపోయింది. 5 మా పిల్లల్ని రెడీ చేసి ఇంకా అక్కడ నుంచి ఇంటి నుంచి అయితే బయలుదేరాము. మా ఇంటి నుంచి ఆ టెంపుల్ అయితే ఒక 15 కిలోమీటర్స్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.